పరిశుద్ధునికి అవునాను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాను. ఇదే ఏరియాలో ఎంతో చెడిపోయిన వ్యక్తినే, ఎంతో మందుకి, వ్యసనాలకు, ఎంతో అలవాట్లకి తగులుకు పోయేవాడిని. దేవుడు నన్ను ఎంతో వాటి నుంచి విడిపించాడు. మాత్రమే కాకుండా స్నేహితులు కొంతమంది సంఘంలో ఉన్నవారు చెప్పారు, దైవజనుడు చెప్పాడు, సంఘానికి రా, దేవుడు నమ్ముకో, దేవుడు నిన్ను బాగు చేస్తాడు, నీకేం కావాలో దేవుడు ఇస్తాడు అన్నప్పుడు చాలా సందర్భంలో దేవుడి మందిరానికి నేను రాలేదు. తర్వాత ఆలోచన చేసి వీళ్ళు చెప్తూనే ఉన్నారు రారా అని. అంతా దేవుడి మందిరానికి వచ్చాను, దేవుడి వాక్యాన్ని వింటూ. ఇంకా కొన్ని రోజుల తర్వాత బాప్తిసం తీసుకున్నాను. దేవుడు నాకున్న పాత జీవితాన్ని తీసేసి దేవుడు మళ్ళీ ఆయన నూతన జీవితాన్ని నాకు ఇచ్చాడు. ఎంతో చెడిపోయిన వ్యక్తి నేను. బూతు మాటలు భయంకరంగా మాట్లాడేవాడిని, తగులకి ఎంతో చెడిపోయిన వ్యక్తి నేను. దేవుడు నన్ను బాగు చేశాడు. నూతన జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు నమ్ముకున్నప్పటి నుంచి ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ దేవుడిలో నుంచి నేను తొలగిపోలేదు. ఎందుకంటే ఆయన నన్ను నేను ప్రార్థించినప్పుడు ప్రతిసారి ఆయన్ని వచ్చిన ఎదుర్కోవడానికి లేకపోతే నిలబడేదానికి ఆయన కృపనిచ్చాడు.